మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత విడుదలవుతున్నారు. ఈడీ సిబిఐ కేసుల్లో ఇవాళ ఆమెకు బెయిల్ మంజూరైంది. 166 రోజుల తర్వాత జైలు నుంచి కవిత విడుదలవుతున్నారు. తీహార్ జైలు దగ్గర బీఆర్ఎస్ నేతలు వేచి చూస్తున్నారు. సెకండ్ బ్రేకింగ్, కాంగ్రెస్ లాయర్ల కృషితో బెయిల్ వచ్చింది అన్నారు బండి. ఆయన కమెంట్లపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కేంద్ర మంత్రి సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం చెప్తున్నారని, కోర్టు ధిక్కరణ కేసులు పెడతామని హెచ్చరించారు. థర్డ్ హెడ్లైన్, వైసీపీ నేతలు ఏపీ ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు. ఎన్నికల ఫలితాలపై తమకున్న డౌట్లను నివృత్తి చేయాలన్నారు. ఓటేసిన ప్రజల్ని వైసీపీ అవమానిస్తోందని, 2019లో ఈవీఎంలపై ఎందుకు మాట్లాడలేదని బీజేపీ ప్రశ్నించింది. ఫోర్త్ హెడ్లైన్, స్పీడ్పై అధికారులతో రేవంత్ సమీక్షించారు. ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్కు తరలించాలన్నారు. సెప్టెంబర్ 15 నుంచి 10 రోజులు ప్రజాపాలన చేపట్టాలని, ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఫిఫ్త్ హెడ్లైన్, జన్వాడ ఫామ్ హౌస్లో అధికారులు కొలతలు కొలిశారు. తుల్కాపూర్ నాలాకు సంబంధించి సర్వేలో భాగంగా సర్వే చేశామని, ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు. సల్కం చెరువును కూడా అధికారులు పరిశీలించారు. సిక్స్త్ హెడ్లైన్, హైడ్రా కూల్చివేతల ప్రభావం ఏపీలో కూడా కనిపిస్తోంది. ఆక్రమణలకి గురైన భూముల్ని వెనక్కి చేయాలంటున్నారు నారాయణ, లేదంటే ప్రభుత్వమే లాక్కుంటుందని మంత్రి హెచ్చరించారు. ఆక్రమణలపై హైడ్రా తరహాలో చర్యలు తీసుకుంటామన్నారు గంట. ఇక లాస్ట్ హెడ్లైన్, కోల్కతాలో విద్యార్థులు ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మమత రాజీనామాకి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. రేపు బెంగాల్ బంద్కి బీజేపీ పిలుపునిచ్చింది. ఉద్యోగులు బంద్లో పాల్గొంటే కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.